మాట్లాడుతున్నాను కన్వెన్షన్ గురించి, పాలిటిక్స్ గురించి కాదు, కన్వెన్షన్ గురించి. అందరికీ నమస్కారం. ఒక అద్భుతాన్ని 1.5 సంవత్సర కాలంలో ఓ బ్రహ్మాండమైనటువంటి అద్భుతాన్ని సృష్టించారు. ఆంధ్ర రాష్ట్రం గర్వపడేలా, ఆంధ్ర సంస్కృతిని కాపాడుకునేలా ఉన్నటువంటి యొక్క కన్వెన్షన్ని యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గర్వించదగ్గ విధంగా దీన్ని మొదలెట్టారు. ఈ రోజు నుంచి ఇది దిగ్విజయంగా ఈ అమెరికాలో తెలుగు అనేది ఉన్నంత వరకు, బతికినంత వరకు ఈ తెలుగును ఇలాగే కాపాడుతూ అందరం కలిసి ముందుకు పోదామని, దానికి భావితరాలు కూడా పూర్తి స్థాయిలో సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కన్వెన్షన్ ఈ యొక్క ఆంధ్ర అమెరికన్ అసోసియేషన్ని స్థాపించిన, అలాగే స్థాపించేదానికి సహకరించిన సోదర బృందాన్ని మొత్తానికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. రవి గారు. అందరికీ నమస్కారం. క్రెడిట్ నాకు కూడా కొంత ఇచ్చాడు హరి, కానీ నేను చూసిన హరి గురించి ఒక నిమిషం చెప్పాలి మీకు. చాలా మొండి మనిషి. ఏదన్నా చెయ్యాలని పట్టుకున్నాడంటే దాన్ని సాధించే వరకు దాన్ని వెంబడబట్టం అనేది హరి లక్షణం. నేను దగ్గర నుంచి చూశాను కాబట్టి చెప్తున్నాను. నాకు 2 సంవత్సరాల క్రితం కాల్ చేసి, ఆంధ్రప్రదేశ్కి ఒక ఆర్గనైజేషన్ లేదండి, పెట్టాలనుకుంటున్నాను అంటే, ఐ సెడ్ గో హెడ్, డెఫినెట్గా అది సక్సెస్ అవుతుందని చెప్పాను. ఇటువంటి ఆర్గనైజేషన్ బిల్డ్ చేయటం లాస్ట్ 1.5 ఇయర్లో ఒక టీమ్ను ఫామ్ చేయటం అనేది చాలా గొప్ప విషయం. దాన్ని హరి ప్రూవ్ చేసుకున్నాడు. అంతేకాకుండా AAAలో పనిచేసే ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ కష్టం ఈరోజు ఈ కన్వెన్షన్లో కనపడుతోంది. ఇది ఫస్ట్ డే కాదు, రేపు చూడండి, ఇది డెఫినెట్గా ఒక ధమాకా. ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ విల్ బి ఎ వెరీ సక్సెస్ఫుల్ ఆర్గనైజేషన్ ఇన్ యునైటెడ్ స్టేట్స్. థ్యాంక్ యూ. దట్స్ ఆల్. థ్యాంక్ యూ గైస్. ఒక బాలాజీ మీరు ఉండండి, హరి మీరు ఉండండి, మిగతా వాళ్ళు